వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. సో రీసెంట్గా మేమైతే కాకినాడ విజిట్ చేసినప్పుడు కాకినాడ బీచ్ పార్క్ అయితే వెళ్ళామండి. సో అక్కడ ఉందండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే. సో ఇదండి ఎంట్రన్స్ పార్క్కి. దీనికైతే ఎంట్రన్స్ ఫీజు వచ్చి 20 రూపీస్ అండి. అండ్ బైక్స్కి కార్స్కి అయితే సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే కాకినాడ బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్లో అయితే ఉప్పాడ బీచ్ ఉంటుందంట. ఏపీ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసే హరిత రిసార్ట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద పార్క్కి విజిట్ చేయడం. ఇంత పెద్ద పార్క్ ఇక్కడ ఉందని కూడా నాకు తెలియదు. నేను చాలాసార్లు కాకినాడ వచ్చాను కానీ. సో ఫైనల్గా వచ్చేసామండి. ఇదే గ్లాస్ బ్రిడ్జ్. ఆంధ్రాలోనే కాదండి, ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అనమాట. సో ఇదైతే 2018లో స్టార్ట్ చేశారంటండి. ఇండోర్కి చెందిన ఇంజనీర్స్ అయితే బిల్డ్ చేశారంటున్నారు. ఆల్మోస్ట్ 2 crores అయితే పట్టిందంట దీన్ని కంప్లీట్ చేయడానికి. హై క్వాలిటీ అయితే యూజ్ చేసి బిల్డ్ చేశారంట. దీని కెపాసిటీ వచ్చి 200 పీపుల్స్ ఎట్ ఏ టైము వెళ్ళొచ్చంట దాని మీదకి. సో నడుస్తూ ఉంటే ఆ సస్పెన్షన్స్ అయితే ఫీల్ అవ్వచ్చు. స్టార్టింగ్లో అయితే ఈ గ్లాస్ మీద నడిస్తే వాటర్ మీద నడుస్తున్నట్టు ఉండదంట. బట్ ఇప్పుడైతే మాత్రం నాకేం కనిపించట్లేదండి గ్లాస్లో నుంచి. సో మెయింటెనెన్స్ లేకనుకుంటా. బ్రిడ్జ్ లెంత్ వచ్చి 45 మీటర్స్ లాంగ్ అండి. సో ఫెస్టివల్ టైం కదండి, బీచ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది అక్కడ. చాలా క్రౌడ్ ఉంది. ఆ బీచ్ ఫెస్టివల్లోనే పారాగ్లైడింగ్ కూడా ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. బట్ నాకైతే చాలా భయం అండి ఎక్కడానికి. నేను ఫస్ట్ టైం ఇంత క్లోజప్లో చూడడం పారాగ్లైడింగ్. చాలా బాగుందండి. చాలామంది ఎక్కుతున్నారు. షూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. బట్ అలౌ చేస్తారో లేదో నాకైతే తెలీదు. గార్డెన్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలకైతే ప్లే ఏరియా కూడా చాలా చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేస్తే మాత్రం బీచ్, గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ప్లే ఏరియా ఒక్కసారి ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే ఈ పార్క్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని నెక్స్ట్ అయితే బీచ్ ఫెస్ట్ జరుగుతుందండి పక్కనే. ఆ బీచ్ ఫెస్ట్కి అయితే వెళ్ళాము. పార్క్ లోపలే కింగ్ కాంగ్ కేవ్స్ అని ఉందండి. దీనికి ఎంట్రీ ఫీ ఉంది. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం మస్ట్ ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుందండి. సో ఇదండి బీచ్ ఫెస్ట్ అయితే మాత్రం నైట్ వల్ల లైటింగ్స్తో చాలా చాలా బాగుందండి. ఫుల్ క్రౌడ్ ఉంది. ఫెస్టివల్ టైం కదా. సో అంతా కూడా చాలా చాలా బాగుందండి. కార్ పార్కింగ్కి కూడా ఏమీ ఇబ్బంది లేదనమాట ఓపెన్ ప్లేస్ వల్ల. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి కూడా అక్కడ. సో మేము వచ్చేసరికి అరౌండ్ 6:30 అయిపోవడం వల్ల క్లోజింగ్ టైం అన్నారు. పోలీసులు అయితే లోపలికి వెళ్ళనివ్వలేదండి బీచ్లోకి. సో మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామండి. సో ఈసారి మీరైతే తప్పకుండా కాకినాడ వచ్చినప్పుడు ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.